మాకు 100 సీట్లు వస్తాయి, 100 రాకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఒకవేళ మాకు 100 వస్తే మీరు ఎవరైనా రాజీనామా చేస్తారని మాకు సవాలు కూడా విసిరీను. నేను చెప్పిన టీఆర్ఎస్ కు 100 వస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా, రాకపోతే నువ్వు చేస్తావా అంటే. హైదరాబాద్ ఎన్నిక మీరు గమనించినట్టయితే ఇది మొత్తం 150 డివిజన్ల పరిధిలో ఒక్కో డివిజన్లో 45,000 మంది వేసే స్థానిక సంస్థల ఎన్నిక. నిజంగా చెప్పాలి, అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. కానీ హైదరాబాద్ ఎన్నిక మీరు గమనించినట్టయితే ఇది మొత్తం 150 డివిజన్ల పరిధిలో ఒక్కో డివిజన్లో 45,000 మంది వేసే స్థానిక సంస్థల ఎన్నిక. నిజంగా చెప్పాలి, అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా. నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. సవాలు విసిరిండు కేటీఆర్. సవాలుకు మనం ప్రతి సవాళ్ళని తొడగొడితే ఆయన తోక ముడిచిపోయి ఇంట్లో వండుకున్నాడు. నేను గట్లెందుకన్నా మా పార్టీ మేయర్ గెలుస్తుందని చెప్పి మాట మార్చిండు. కరెక్టే, లోకేష్ బచ్చా ఉండొచ్చు కానీ నీలాక మాత్రం లుచ్చ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు తమ చెమట, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను పెట్టి నిన్ను గెలిపిస్తే ఆ పార్టీకి మోసం చేసి పక్క పార్టీలో చేరిన లుచ్చావు నువ్వు వచ్చి మా నాయకుని బచ్చా అంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.